నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి టీత్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పాత డెంటల్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఓరల్ హెల్త్ బాగుండాలంటే ఓరల్ హెల్త్ బాగుండాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్? అండ్ మేజర్గా ఉన్న డౌట్స్ ఏంటంటే ఏ టూత్ పేస్ట్ వాడితే మంచిది, ఎలాంటి బ్రష్ యూస్ చేస్తే మంచిది అనేది ఒక మేజర్ డౌట్స్. సో దీని గురించి ఏమంటారు? బేసిక్ మెయింటెనెన్స్ అండి. మీ నోటి ఆరోగ్యం ఎక్కువగా నీట్గా ఉండాలి అంటే ఒకటి, మీరు మార్నింగ్ బ్రష్ చేయడంతో పాటు నైట్ బ్రష్ చేయడం చాలామంది చేయరు. దాన్ని మీరు చేయడం అలవాటుగా చేసుకుంటే బై డిఫాల్ట్ పళ్ళు తెల్లగా ఉంటాయి విన్నంత వరకు. ఎందుకంటే స్టెయిన్స్ అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాం కాబట్టి, నోట్లోంచి స్మెల్ రాకుండా మళ్ళీ ఎప్పటికప్పుడు ఫుడ్ అంతా పార్టికల్స్ మనం తీసేస్తాం కాబట్టి బై డిఫాల్ట్ నీట్గా హైజీనిక్గా మెయింటైన్ అవుతుంది. ఇది బేసిక్. ఇది రెండోది, ఏ పేస్ట్ వాడాలి అంటే ఏ పేస్ట్ వాడినా పర్లేదు, బట్ డోంట్ గో ఎనీ ఫ్యాన్సీగా వెళ్ళకండి. జస్ట్ వైట్ టూత్ పేస్ట్, ఏదైనా కూడా వైట్ టూత్ పేస్ట్ వాడితే అందులో అబ్రెసివ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ అవుతుంది. బ్రష్ విషయానికి వస్తే హార్డ్ బ్రిజిల్స్ వద్దని చెప్తాను నేనైతే. సాఫ్ట్గా ఉన్నది అయితే మీరు ఎలా పళ్ళు తోమినప్పటికీ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. బట్ తోమేటప్పుడు శాస్త్రీయంగా తోమితే అంటే పద్ధతిగా తోమితే మీకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. బ్రషింగ్ అనేది జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే. అది తెల్లగా చేయడానికో లేదా నోట్లో ఇన్ఫెక్షన్స్ని తీసేయడానికో మీకు ఎటువంటి పేస్ట్ హెల్ప్ అవ్వదు. జబ్బు అనేది ఒకసారి స్టార్ట్ అయితే ప్రాపర్గా డాక్టర్ని కలవాల్సిందే. సో ఈ బేసిక్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, ఎవరికైనా కూడా నోటి ఆరోగ్యం చక్కగా మెయింటైన్ అవుతుంది. సో ప్లీజ్ ఇది డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో డాక్టర్ గారు, చిగుళ్ళ నుండి బ్లీడింగ్ రావడం అండ్ అలాగే పళ్ళ మధ్య గ్యాప్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? చాలామందికి చూస్తాను చూడండి, ఈ మధ్యకాలంలో పర్దరెంట్లు 130 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం ఎక్కువ శాతం మంది లూజ్ టీత్తో వస్తున్నారు. పళ్ళు లూజ్ అయిపోవడం అనేది ఉండదండి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చేసరికి పళ్ళు లూజ్ అయిపోవడం సహజంగానే జరుగుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటే చిగుళ్ళలో జబ్బులు రావడం వల్లే పళ్ళు లూజ్ అవుతాయి. లేకపోతే అసలు పళ్ళు మీకు లైఫ్ టైం ఉంటాయి. మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? చిగుళ్ళలోంచి బ్లడ్ రావడము, చిగుళ్ళకంతా చీమ్ పట్టి ఉండడం, చిగుళ్ళు వాచిపోయి ఉండడం, చిగుళ్ళు ఇలాగా ఉబ్బినట్టు అనిపించడం. అద్దంలో మొహం చూసుకోండి ఒకసారి పళ్ళు తోముకునేటప్పుడు, మీకు తెలుస్తుంది అది లేత గులాబీ రంగులో ఉంటే హెల్తీగా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. సో ఇలా ఎవరికున్నా కూడా డాక్టర్ గారి దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అనేది కేవలం ఒక్కరోజే చేస్తాము. అది చేయడం వల్ల పూర్తిగా నయమైపోతుంది. సో ఎందుకు చేయించుకోవాలి అంటే పళ్ళు లూజ్ అవ్వకుండా ఉంటాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ రాకుండా ఉంటాయి. మూడోది, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు నోటి వరకు చిగుళ్ళ వరకే లిమిట్ అయి ఉండదు. అది మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీరు లోపల కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. రెండు, మీ రక్తం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది చాలా డేంజరస్. మీకు తెలియకుండానే ఈ బ్యాక్టీరియా అనేది మీ గుండె పై పొరల్లో కానీ లంగ్స్, లివర్, కిడ్నీల్లో కానీ ప్లేస్ అయ్యి అక్కడ మీకు ఇన్ఫెక్షన్స్ మీకు తెలియకుండానే వచ్చేస్తాయి. సో నోట్ని ఎప్పుడూ వీలైనంత వరకు నీట్గా పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా తేడా కనిపిస్తే ట్రీట్మెంట్లు చాలా సులువుగా ఉంటాయి. కేవలం ఒక్కరోజు చేసే సింపుల్ ట్రీట్మెంట్తో మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో డాక్టర్ గారు, నోటి దుర్వాసనకి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? చాలామందికి నోరు స్మెల్ అనేది డిస్టర్బింగ్ ప్రాబ్లం. అది వాళ్ళకి డిస్టర్బింగే, వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కూడా డిస్టర్బింగే. కాకపోతే ఏంటంటే నా ఎక్స్పీరియన్స్కి నేను చూసింది ఏంటంటే నోరు దుర్వాసనని చాలామంది దాచిపెట్టుకుంటున్నారు. అంటే ఎవరికి చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి కూడా వెళ్ళి నాకు నోట్లోంచి స్మెల్ వస్తుందా అని వీళ్ళు అడగట్లేదు. ఒకవేళ వాళ్ళకి స్మెల్ వస్తున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ధైర్యంగా నీ దగ్గర బ్యాడ్ బ్రీత్ వస్తుంది, నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూపెట్టుకో అని వాళ్ళు చెప్పడం లేదు. కానీ అలా చేయకూడదండి. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే ప్రాపర్గా నోట్లోంచి స్మెల్ వస్తుంది అని అర్థం. నోట్లోంచి స్మెల్ ఊరికే రాదు. మీకు చిగుళ్ళలో జబ్బులున్నా, పళ్ళల్లో జబ్బులున్నా, జ్ఞానదంతంలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఒక 20% లాంటివి శ్వాసకోశానికి సంబంధించి కానీ, డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, ఇండైజెషన్కి కానీ సంబంధించి అవి ఓన్లీ 20% ఉంటాయి. 80% నోటికి సంబంధించిన వ్యాధులతోనే మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఒకటి ఐడెంటిఫై చేసి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే నోట్లోంచి స్మెల్ రావడం అనేది ఓవర్ నైట్లో తగ్గిపోతుంది. కానీ చాలామంది చూస్తాను లవంగాలు, ఇలాచీలు తింటారు, చూయింగ్ గమ్ములు తింటారు, మౌత్ ఫ్రెషనర్స్ అనేవి చాలా ఎక్కువగా అసలు అది లేదే ఎదుటి మనిషితో మాట్లాడటానికి వాళ్ళు రెడీ కావట్లేదు. చిన్న సమస్యని పెద్దగా చేసుకోవద్దు. నోట్లోంచి స్మెల్ రావడం సహజంగా జరిగేదే. ఒక చిన్న చికిత్సతో నోట్లోంచి స్మెల్ రావడాన్ని మనం పూర్తిగా ఆపేయచ్చు.
ఓకే. సో డాక్టర్ గారు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో పళ్ళు పుచ్చిపోవడం అనేది మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అండ్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు? ఉంటుందండి. ఇప్పుడు మన పళ్ళు పోవడానికి చిగుళ్ళ సమస్యలు ఒక కారణమైతే, రెండో సమస్య ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం. అంటే నల్లగా మారిపోయి మన పళ్ళు వాటంతట అవి విరిగి పడిపోవడాన్ని పుచ్చిపోవడం అంటాం మనం. సో అది చిన్నపిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళలో చూస్తాం. కాకపోతే ఇక్కడ మీకేంటంటే ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది ఒక రాత్రిలో జరగదు, 2 రోజుల్లో జరగదు, ఒక వారంలో జరగదు. నెలల తరబడి మీరు దాన్ని అశ్రద్ధ చేస్తేనే పన్ను పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒక పన్ను పుచ్చిపోయి ఉంటుంది, 6 నెలల తర్వాత మీరు నోరు తెరిచి చూస్తే ఒక పన్నుతో పాటు పైన ఇంకో పన్ను, ఆ పక్కన ఇంకో పన్ను, ఈ కిందన ఒక పన్ను అన్నీ నల్లగా మారిపోయి ఉంటాయి. అంటే ఏంటి, పుచ్చిపోయిన పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. మీరు వదిలేస్తే అనవసరంగా ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేసుకుంటే నయమైపోయేదానికి మీరు 4-5 పళ్ళు 6-7 పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. అలా కాకుండా మీరు తొందరగా వస్తే పన్ను పుచ్చిపోదు. పన్ను పుచ్చిపోకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకుముందు నేను చెప్పినట్టు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, స్వీట్లు చాక్లెట్లు లాంటివి వారానికి ఒకసారి నెలకు ఒకసారి లిమిట్ చేయడం, ఒకవేళ తిన్న తర్వాత కూడా నోరు కడుక్కోవడం. ఈ బేసిక్ డిసిప్లిన్ పాటిస్తే చాలా వరకు పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. ఒకవేళ పుచ్చిపోయినా మీకు ఒక నల్లటి డాట్, ఒక చిన్న మచ్చలా కనపడుతుంది. ఆ టైంలోనే మీరు రాగలిగితే కనుక సింపుల్గా అక్కడ ఉండే పుచ్చుని తీసేసి మీకు ఫిల్లింగ్ పెట్టడం ద్వారా పూర్తిగా నయమైపోతుంది. ఓకే. సో డాక్టర్ గారు మీరు ఇందాక ఒక టర్మ్ మెన్షన్ చేశారు ఫిల్లింగ్స్ అనేది. సో ఫిల్లింగ్స్ అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దీని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం పన్ను పుచ్చిపోతే మనం ఏం చెప్తున్నాము, పన్ను పుచ్చిపోయిన తర్వాత లోపల వరకు వెళ్ళిపోయిన తర్వాత పన్ను విరిగిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపేసే ప్రక్రియ ఫిల్లింగ్ అనేది. సో ఏమీ లేదు, మామూలు వాడుక భాషలో ఆ నల్లగా ఉన్న పార్ట్ అంతా తీసేసి ఆ పార్ట్ గొయ్యిలా వదిలేయలేం కదండి, దాన్ని ఒక మనకి ఈజీగా ఉండే మెటీరియల్, ఒక వైట్ సిమెంట్ లాంటి మెటీరియల్తో క్లోజ్ చేసేస్తాం. అక్కడతో పుచ్చు అనేది పెరగదు, పన్నులాగే ఉంటుంది. మళ్ళీ అది పన్నుతోనే అన్నీ హ్యాపీగా నమిలి కొరికి తినొచ్చు. అంతేగాని మనం ఇలా నోరు తెరవగానే నల్లటి డాట్స్, నల్లగా అయిపోయిన పళ్ళు ఉంటే చూసే వాళ్ళకి బాగుండదు, మనకి బాగుండదు. ఆ నలుపంతా తీసేసి చక్కగా వైట్ కలర్ ఫిల్లింగ్ పెట్టుకుంటే హ్యాపీగా తెల్లటి పళ్ళు ఉంటాయి, ఇన్ఫెక్షన్ నోట్లో ఉండదు, నోట్లోంచి స్మెల్ అనేది రాదు. రెండోది మన పన్ను మనతో బలంగా లైఫ్ టైం ఉండిపోతుంది. సో ఫిల్లింగ్ అనేది చిన్న చూపు చూడొద్దండి, బెస్ట్ ఫిల్లింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు ఫిల్లింగ్ పెడితే ఇలా నల్ల డాట్లా తెలిసేది, ఇప్పుడు పంటి రంగులో ఉండే ఫిల్లింగ్లా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కంపోజిట్స్ ఉన్నాయి, అందులో ఫ్లోబుల్స్ ఉంటాయి. అవేంటంటే జస్ట్ మన పన్ను ఎలా ఉందో అలానే ఉంటాయి. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పన్ను పుచ్చిందా, మనం ఫిల్లింగ్ పెట్టుకున్నామా లేదా అని కూడా మీకు కూడా తెలియనంత న్యాచురల్గా ఈరోజు మనం ఫిల్లింగ్ పెట్టగలుగుతున్నాం. అంత చక్కటి మెటీరియల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఓకే. సో డాక్టర్ గారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా లేకపోతే అసలు పెయిన్ఫుల్గా ఉంటుందా? ఒకవేళ పెయిన్ఫుల్గా ఉన్నా బేర్ చేసుకోవచ్చా? అండ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మనం పన్ను పుచ్చిపోయిన తర్వాత చాలామంది చూస్తాను పన్ను వదిలేస్తున్నారు అలా గాలికి, అది విరిగిపోతూ ఉంది ముక్కలుగా. ఆ పన్ను ఊడిపోతే ఆ పక్కనంతా పన్ను విరిగిపోతే ఆ రూట్ పీసెస్తో అలానే ఉండి ఇంకో పక్కన నమిలి తినేస్తున్నారు. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందండి, ఒకటి మన న్యాచురల్ పన్ను పోతుంది, రెండేమో మనం ఎక్కడైనా పన్ను లేకపోతే ఇక్కడంతా నొత్తపడిపోతుంది, మూడోది పన్ను లేకపోవడం వల్ల సరిగా నమిలి తినలేము, నాలుగోది నోట్లోంచి స్మెల్ రావడం. ఇన్ని డిసడ్వాంటేజెస్. కానీ ఇలా పాడైపోయిన పుచ్చు పన్ను కూడా లోపల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయినా ఆ పన్నును తీయాల్సిన అవసరం లేదు. మనం చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకుని ఆ పన్నుని మళ్ళీ ఒరిజినల్ పన్ను ఎంత గట్టిగా ఉండిందో అలా చేసుకునే అవకాశం 100కి 100% ఉంది. సో పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ భయపడబాకండి. ఇది వరకు చేతులతో చేసేవారు ఇలా కూర్చొని గంటలు, అలా కూడా ఏం లేదు. ఇప్పుడు చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఈజీగా కూర్చొని చేసేస్తాము. పేషెంట్కి 1 లేదా 2 సిట్టింగ్స్లో మ్యాక్సిమం ఫినిష్ అయిపోద్ది. ఎప్పుడు 3 సిట్టింగ్ 3rd సిట్టింగ్ వరకు వెళ్తుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, లోపల వరకు వెళ్ళిపోయింది, ఎముక కూడా ఇన్ఫెక్ట్ అయింది, ఇలాంటి కండిషన్స్లో కదా మీకు లోపల వరకు ఇన్ఫెక్షన్ అయ్యలేదు. అలా ఏం లేదే, ముందు పైన మామూలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మామూలుగా పుచ్చిపోయిన పన్నుగా అయితే కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే మన రూట్ కెనాల్ ఫినిష్ అయిపోతుంది. రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత పక్కన చక్కగా అచ్చులు తీసుకుని మన పళ్ళ రంగులోనే ఉండే తెల్లటి క్యాప్లు ఫిక్స్ చేశామంటే అసలు ఆ పన్నుతో నార్మల్గా మనం అన్ని పళ్ళతో ఎలా నమిలి తింటామో ట్రీట్మెంట్ అయిన పన్నుతో కూడా అలాగే నమిలి తినచ్చు, స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ భయపడి మీరు డాక్టర్ దగ్గర రాకపోతే
అనవసరంగా గట్టిగా ఉండే పన్ను చేతులారా మనమే పోగొట్టుకున్న వాళ్ళం మొత్తం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కొందరు పళ్ళు లేకపోతే మళ్ళీ పళ్ళు పెట్టించుకోవడం ఎందుకు, ఉన్న పళ్ళుతోనే మేనేజ్ చేద్దామని అనుకుంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? నో ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. నేను కూడా చాలామంది అండి ఫ్రంట్ టీత్ ఒకటి పెడతాము అని కొంతమంది వస్తుంటారు. వెనకాతల ట్రీట్మెంట్ కానీ కూర్చుంటే వాళ్ళకి వెనకాతల అసలు పళ్ళు ఉండవు, దంతాలు అనేవి ఉండవు వాళ్ళకి. ఏమ్మా మరి దంతాలు లేవు కదా పెట్టుకొని అన్నం ఎలా తింటున్నారు అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, మేడం వెనకాతల పళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, నవ్వటానికి చూడటానికి బాగానే ఉంది కదా, సో మేము కుక్కర్లో అన్నం మెత్తగా చేసుకుని తినేస్తున్నాం అని కొంతమంది చెప్తారు. కొంతమంది చెప్తారు ఒక పక్కనే పళ్ళు లేవు మేడం, ఇంకో పక్కన పళ్ళు గట్టిగా ఉన్నాయి, సో ఆ పక్కనంతా వాడుకుంటూ ఇంకో పక్కన వాడేసి గట్టిగా ఆ పక్క నుంచే నమిలి తినేస్తున్నాం మేము, మాకు పళ్ళతో పెద్ద పనేం లేదు, మీరు ముందు నవ్వే పళ్ళు మటుకే బాగా పెట్టండి, మాకు మాట్లాడటానికి నవ్వటానికి అందంగా ఉండాలి కదా అని చెప్తారు. సో దీనివల్ల ఏంటంటే అండి, ఎస్ వాళ్ళ వరకు అది కరెక్టే, బట్ దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఒకటి, నమిలి తిన్న ఆహారం మటుకే మనకి జీర్ణం అవుతుంది, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, ఒక పక్కే నమిలి తిన్నామనుకోండి మనకి సెట్ రెండు పక్కలా ఉంటుంది, మనం రెండు పక్కల నమిలి తినడానికే పళ్ళు ఉంటాయి, ఒక పక్కన పళ్ళు లేవు, మనం ఒక పక్కనే తింటే లోడ్ అంతా ఒక పక్కనే పడిపోద్ది కదా, సో ఆ పక్కన పళ్ళు కూడా మీకు తొందరగా పాడైపోతాయి, అరిగిపోతుంటాయి, విరిగిపోతుంటాయి, ఊడిపోతుంటాయి. సో కొంతకాలం గడిచేసరికి మీకు చేతులారా గట్టిగా ఉండే పళ్ళని కూడా మీరే పాడు చేసుకొని రెండు పక్కల ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి వస్తారు. మూడోది, ఏదైతే అందం గురించి అపీరెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారో వెనకాతల దంతాలు అనేవి లేకపోతే బై డిఫాల్ట్ మీకు ఈ దవడలు అనేవి ఉండవండి, జారిపోతాయి, మీకు తెలియకుండానే నొత్తొచ్చేస్తుంది. 30 years ఉండే యంగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఆడగాని మొగ కానీ వెనకాతల దంతాలు లేవనుకోండి, మీరు ఏజ్డ్ 50+ 40+లా కనపడతారు. ఎందుకంటే ఈ దవడలు నిలబడేది, మీరు ఎన్ని బ్యూటీ పార్లర్ వెళ్ళండి, ఎక్కడికైనా ఎంత మంచి డైట్ అయినా చేయండి, లోపల పళ్ళు లేకపోతే గనక మీ దవడలు జారిపోవడం ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. సో అది అందుకని మనం పళ్ళు రీప్లేస్ చేసుకోవడం చాలా సులువు ఈ రోజుల్లో. సో డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ టీత్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ అన్నీ తినగలుగుతామా, అంటే వీలు ఉంటుందా, ఏ ఫుడ్ ఐటమ్ తినడానికి కూడా వీలు ఉంటుందా? ఉంటుందండి. చాలామంది ఇలా పళ్ళు లేకుండా ఇబ్బంది పడే ప్రతి వాళ్ళకి ఏంటంటే, అసలు మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్ తినడానికి పనికొస్తాయా, న్యాచురల్ టీత్లా కనపడతాయా, స్ట్రాంగ్గా ఉంటాయా, అవి రోజు తీసి పెట్టుకోవాలా, బ్రషింగ్ మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లమా, లైఫ్ టైం మందులు ఏమైనా వాడాలా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇవేమీ ఉండవు, నార్మల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి. పెట్టే విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది. రెండోది, మెయింటెనెన్స్ ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్. మన టీత్ని ఎలా బ్రష్ చేసుకుంటామో అలాగే బ్రష్ చేసుకోవడం, మీకు ఎలా కావాలంటే అలా పెట్టచ్చు. మన పాత పద్ధతి బ్రిడ్జ్ విధానం, మీ పళ్ళ సహాయంతోనే పిల్లర్లుగా వేసి పెట్టచ్చు. ఈరోజు ఉండే లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ అంటున్నాము. ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని పెట్టే అవకాశం ఉంది. కేవలం ఇంప్లాంటాలజీ అంటే కేవలం నాటడం, పన్ను పెట్టడం అంటే పన్ను నాటడమే, ఎక్కడ పన్ను వేరుతో సహా పన్నుని నాటడమే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇది ఒక పన్ను కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో పళ్ళన్నీ పెట్టచ్చు. ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎంతో సులువుగా, ఎంతో ఈజీగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నాయి. పర్దడెంటల్కి 130 బ్రాంచెస్ ఉన్నాయండి. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయని రీచ్ కావట్లేదు. అందుకని సోషల్ అవేర్నెస్లో భాగంగా 130 బ్రాంచ్ల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంది. అంటే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హాయిగా మాట్లాడి, మీ సమస్య ఎలా ఉంది, ఏంటి, అసలు దీనికి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అసలు నా సమస్య పరిష్కారం ఉందా లేదా అనేది కూడా మీరు ₹1 పే చేయకుండా ఎంత సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ డాక్టర్తో కూడా మీరు హాయిగా మాట్లాడచ్చు. మాట్లాడడమే కాదు, ఎక్స్రేలు కూడా మీకు ఫ్రీగా తీస్తారు. సో మీ నోట్లో ఏం జరుగుతుంది, ఎముకలు ఏమైనా జరుగుతుందా, పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవాలి. కానీ పర్దడెంటల్లో అవకాశం పూర్తిగా ఉచితంగా మీకు కల్పిస్తున్నారు. మూడోది ఏంటంటే, అసలు నోట్లో ఏం జరుగుతుందో మాకు కనపడదు కదా, డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, మరి ఆయన చెప్పేది మాకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది కొంతమందికి ఉంటుంది. అది కూడా మీరు భయపడక్కర్లేదండి. ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది ఉంటుంది. మీ నోట్లో జరిగే ప్రతి చిన్న మార్పుని ఫోటోలు తీసి మీ నోరు ఎలా ఉందో మీకు మీరు స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద మీరు హాయిగా చూడొచ్చు. ఆరోగ్యంగా ఉందా, జబ్బుతో ఉందా, ఎక్కడెక్కడ చీమ పట్టింది, ఎక్కడ పుళ్ళు పడ్డాయి, ఎక్కడ పుచ్చిపోయింది, పుచ్చు నిజంగా ఉందా లేదా డాక్టర్ గారు ఏదో చెప్తున్నారా. సో ఇట్లాంటివన్నీ కూడా మీ ఫెసిలిటీస్ ఫ్రీగా ఉచితంగా 130 బ్రాంచుల్లో కూడా ఉన్నాయి. అలాగే హెయిర్కి సంబంధించి కూడా హెయిర్ అనాలిసిస్ కానీ, హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు కానీ మీరు ఫ్రీగానే కలవచ్చు, మాట్లాడచ్చు. ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీస్తున్నారు. సరే, ఇన్ని ఫ్రీగా ఉన్నాయి కానీ ట్రీట్మెంట్ బాగా ఖర్చుతో ఉంటుందేమో అని భయం ఉంటుంది. లేదండి, ప్రతి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మాకు ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఎకానమీ కాస్ట్కి
మంచి ట్రీట్మెంట్స్ని అందించడం జరుగుతుంది. మీరు ఫీజు చెల్లించే విధానంలో కూడా ఒక్కసారిగా పే చేయాల్సిన అవసరం లేదు, ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు. దీనికి అదనంగా మీరు ఎటువంటి వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంత చక్కటి ఫెసిలిటీసు పూర్తిగా డెంటల్ పట్ల, హెయిర్ సమస్యల పట్ల అవగాహన కల్పించడానికే పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా కాల్ఫర్ చేస్తున్నారు. మీకు మేము హెల్ప్ చేయగలుగుతామన్నా, మేము ఉపయోగపడతామన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఏ డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఇన్ కేస్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా డాక్టర్ గారితో ఏదైనా ఇబ్బంది ఉంది, మాకు డాక్టర్ గారు చెప్పేది అర్థం కావట్లేదు, ట్రీట్మెంట్ చేసే విధానం మాకు అర్థం కావట్లేదు, ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. అదే స్క్రీన్ మీద నెంబర్కి 04041420000 నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆ సెంట్రల్ ఆఫీస్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ ఫోన్ చేసి ఈ డాక్టర్ గారితో మాకు అర్థం కావట్లేదండి, వేరే డాక్టర్ గారితో మాకు ట్రీట్మెంట్ చేయించగలరా అంటే కూడా ఇంకొక సూపర్ స్పెషలిస్ట్తో మీకు ట్రీట్మెంట్ చేసే అవకాశం పార్థ డెంటల్ కల్పిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి మంచి వైద్యం, అంటే అడ్వాన్స్డ్ వైద్యాన్ని మీకు అందించడం కోసమే చేయడం జరుగుతుంది. సో మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు, కన్సల్టేషన్ వరకు, ఎక్స్రే వరకు. ఓకే, సో డాక్టర్ గారు షుగర్ ఉన్న వారికి ఫిక్స్డ్ టీత్ పెట్టడం పాసిబుల్ అంటారా? అవుతాయండి. చాలా వరకు షుగర్ పేషెంట్లు అందరికీ కూడా భయం ఉంటుంది, అరే మాకు పళ్ళు ఫిక్స్డ్ పెడతారు కానీ నిలబడతాయా, ఇంప్లాంట్లు పెడితే షుగర్ పేషెంట్లకు ఊడిపోతాయి అంటారు కదా. ఇలాంటి భయాలన్నీ షుగర్ పేషెంట్లకి ఏంటంటే చాలామంది ఏవైతే క్రానిక్ డిసీజెస్తో బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటి, పెట్టే విధానం ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పెడుతున్నాము. రెండోది ఏంటంటే పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఆ పేషెంట్ హెల్త్ కండిషన్ని బట్టి జనరల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు షుగర్ ఉంటే షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయడము, అలాగే హార్ట్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్లు కానీ, బీపీని కానీ, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని కానీ, వాళ్ళు తీసుకునే బ్లడ్ థిన్నర్స్ని కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ని మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ డిజైన్ చేయడము. ఏజ్ 70+, 60+, 50+, వాళ్ళ ఏజ్ని బట్టి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడము, వాళ్ళకి సూటబుల్ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఎలా చేయగలము అనేది ప్లాన్ చేసి చేయడము, ఇవన్నీ పార్థ డెంటల్ స్ట్రెంత్ అండి. సో డెఫినెట్గా భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సెడ్, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉందా, మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా డాక్టర్ గారి దగ్గర మీరు వెచ్చించాల్సింది ఒక అరగంట టైం మాత్రమే. మీరు హాయిగా వచ్చి డాక్టర్ గారితో మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకుని ఇది నా హెల్త్ కండిషన్, నాకు ఇలా పళ్ళు పెట్టాలి, మీరు పెడతారా, పెట్టలేరా, పెడతారా, పెడితే ఎలా పెడతారో దాని సక్సెస్ రేట్ ఎంత అని చక్కగా మీరు అడగచ్చు. ఈరోజు ఇంప్లాంట్లు పెట్టే విధానం అంటే ఫిక్స్డ్ పెట్టే విధానంలో కూడా పార్థ డెంటల్ హైయెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తుంది. అంటే మీకు అచ్చులు తీసుకునే ప్రక్రియ దగ్గర నుంచి మొత్తం కూడా అడ్వాన్స్డ్గా స్కానింగ్ ద్వారా అచ్చులు తీసుకోవడం, కంప్యూటర్ అంటే 3D ఇమేజింగ్ స్కానింగ్ ద్వారా ఏఐ సహాయంతో పళ్ళు తయారు చేయడం, దాన్ని మీకు తగినట్టుగా సూపర్ స్పెషలిస్టులు వాళ్ళ స్కిల్ని మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీని రెండు క్లబ్ చేసి మీకు ట్రీట్మెంట్ చేయడం వల్ల మేము ఆల్మోస్ట్ 90 to 98%, 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. సో భయపడబాకండి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ బాగుంది, సూపర్ స్పెషలిస్టులు పార్థ డెంటల్ అందుబాటులో ఉన్నారు. మూడోది తీసుకునే జాగ్రత్త ఏంటంటే మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది ఇవ్వగలుగుతున్నాం. ఓకే, సో డాక్టర్ గారు ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళు అలైనర్స్ పెట్టుకోవడానికి కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. మెడిటేషన్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ అది విజిబుల్గా ఉంటుందని ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా భయపడద్దండి. అది ఏ ఏజ్ వాళ్ళకన్నా. చిన్న బిడ్డలు అయితే 13-12 సంవత్సరాలకి హాయిగా క్లిప్పులు పెడితే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. 20లో కూడా మనం క్లిప్పులు పెట్టచ్చు, 30లో పెట్టచ్చు, 40లో కూడా బోన్ సపోర్ట్ చేస్తే పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో మనం క్లిప్పులు పెట్టుకుంటే అవి కనపడతాయని భయం ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా క్లిప్పుల్లో అడ్వాన్స్డ్ వర్షనే అలైనర్స్, దాన్ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. మీకు అందరికీ తెలుసు, టీవీలో యాడ్ చూస్తారు, యూట్యూబ్లో యాడ్ చూస్తారు. ఒక సన్న ట్రేలా ఉంటుంది, అది పెట్టుకోగానే వాళ్ళు చూపిస్తారు గ్రాఫిక్స్లో, వాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో దట్ ఈస్ ద థింగ్, అంతే. వాళ్ళు చూపించేది కరెక్టే, కానీ దాన్ని శాస్త్రీయయుక్తంగా చేయాలి అంటే స్పెషలిస్టులు చేయాలి, చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఎంత గ్రాఫికల్గా చూపించినా చేసేది మన హ్యూమన్ బాడీ మీద, మనిషి మీద, కాబట్టి మన సైన్స్ని, మన అనాటమీని బేస్ చేసుకునే ట్రీట్మెంట్స్ అనేవి చేయాలి. అలైనర్స్ అంటే ఏంటంటే మీ ఉండే లోపాన్ని బట్టి స్కాన్ చేసి, అంటే మిమ్మల్ని స్కాన్ చేసి ఆ స్కాన్కి అంటే మీకు తగినట్టుగా కొన్ని రకాల ట్రేస్ తయారు చేసి, అది పూర్తిగా బయోమెకానిక్స్ అంటే ఆర్థోలో ఎలా చేస్తామో, అంటే క్లిప్పుల చికిత్స ఎలా చేస్తామో అవే బయోమెకానిక్స్ అన్నీ ఇక్కడ పెట్టి తయారు చేసి మీకు ఇస్తారు. అది పెట్టుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. పళ్ళ సందులు అనేవి చాలా సులువు, ఏ ఏజ్ వాళ్ళకైనా కరెక్ట్ అయిపోతాయి. సో భయపడద్దండి. ఇన్విజిబుల్ బ్రేసెస్ ఏంటంటే మీకు అతికించరు,
చుట్టానికి కనపడవు, మీరు అది తీసేసి బోన్ చేయొచ్చు, అది తీసేసి బ్రష్ చేసుకోవచ్చు. కాబట్టి పక్క మనిషికి కూడా తెలియకుండానే మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి ఈజీగా క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో డాక్టర్ గారు పార్థ డెంటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని అండ్ అలాగే ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు? పార్థ డెంటల్లో ఫస్ట్ చెప్పాలంటే ఏ పేషెంట్ వచ్చినా పేషెంట్కి తగినట్టుగా ట్రీట్మెంట్ చేయడం ఒకటి. 2 టెక్నాలజీ. పార్థ డెంటల్ ఎప్పుడూ కూడా టెక్నాలజీ వాడుతుంది. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్కిల్డ్ అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయడం. 2 డిపార్ట్మెంట్ వైజ్ ట్రీట్మెంట్ చేయడం. పుచ్చిపళ్ళు ఉంటే పుచ్చిపళ్ళకి సంబంధించిన డాక్టర్ చేయడం, ఎత్తుపళ్ళు ఉంటే ఎత్తుపళ్ళకి సంబంధించిన డాక్టర్ చేయడం, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటే చిగుళ్ళకి సంబంధించిన డాక్టర్ చేయడం, పిల్లలు వస్తే పిల్లలకు సంబంధించిన డాక్టర్లు చేయడం. దానివల్లే మనకి ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా డెలివర్ చేయగలుగుతున్నాము అండ్ రీటైన్ చేయగలుగుతున్నాము. 2వది పార్థ డెంటల్ ప్రతి క్లినిక్లో సెల్ఫ్ డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయడం అండ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం. కరోనా టైంలో కూడా పార్థ డెంటల్ క్లినిక్స్ రన్ అయ్యాయండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత యాక్యురేట్ ప్రోటోకాల్ పార్థ డెంటల్ ఫాలో అవుతుందని. ఇప్పుడు ఏంటంటే ఇంప్లాంట్ టెక్నాలజీలోకి తీసుకున్నా కూడా పార్థ డెంటల్లో ప్రతి ఒక్కటి ఇదివరకు ఉండే సిస్టమ్స్ కన్నా ఇంప్లాంట్స్ ఎలా మారుతూ వచ్చాయో పార్థ డెంటల్ దానికి అనుగుణంగా మారుతూ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. అందుకే ఈరోజు మేము ప్రతి ఒక్కరికి పళ్ళు ఇవ్వగలము అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. చూడండి, అస్సలు ఎముక లేదు అని వస్తారు, వాళ్ళకి మేము పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. బెడ్ మీద ఉండే పెరాలసిస్ ఉంటారు, వాళ్ళకి మేము పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. పెద్ద షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఒక్కోసారి జా రిసెక్షన్ అయిపోతే మళ్ళీ జా రీకన్స్ట్రక్ట్ చేసి అక్కడ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. క్యాన్సర్ పేషెంట్లు కొంతమందికి జా తీసేస్తారు. సో ఇంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ సెడ్ అంతా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా, ఎందుకంటే మీకు తెలియదు ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అనేది. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడితే మీకు తెలుస్తుంది. సఫర్ అయ్యే వాళ్ళకి మటుకు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో డాక్టర్ గారు ఓరల్ హెల్త్ గురించి అండ్ అలాగే టీత్ ప్రాబ్లమ్స్ గురించి చాలా మంచి మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.